ఈరోజు టాపిక్ చదవకపోయినా బాగుపడొచ్చు కదా. సమస్య: అసలు చదవకపోయినా బాగుపడొచ్చు కదా. చదువుకున్న వాళ్ళకేమీ అక్కడ స్వాగతం చెప్పి ఎవరు ఉద్యోగాలు ఇవ్వటం లేదు కదా. దేశంలో చదువుకున్న నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు కదా. చదివి సాధించేది ఏముంది? చదవకుండా బ్రతకలేనా? ఏమీ చదవని వాడైనా ధీరూభాయి అంబానీ ప్రపంచ ప్రఖ్యాత కుబేర్లలో ఒకరు అయ్యారు కదా. చదివి సాధించేది ఏమీ లేదని నా అభిప్రాయం. వివరణ: భలేగా అడిగారా పిల్లలు, కరెక్ట్గానే చెప్పారు. చదివినోడి కన్నా చదవని బట్టలుతికే వాళ్ళు మిన్న అని అందుకే కదా అన్నారు. మేం చిన్నప్పుడు చూసిన విషయం చెప్తాను వినండి. చదివిన వాళ్ళు తమ బట్టలను ఎంచుకొని పుస్తకంలో రాసుకొని ఇస్తే చదువుకోని బట్టలు ఉతికేవాడు మాత్రం అన్ని బట్టలు హ్యాపీగా మూట కట్టుకొని వెళ్తాడు. ఇలా 10 ఇళ్లల్లో తీసుకెళ్తాడు. మరుసటి రోజు బట్టలు శుభ్రపరిచి ఎవరి ఇంటిలో తీసుకున్న బట్టలు వాళ్ళింట్లో ఎలాంటి పొరపాటు లేకుండా చాలా ఖచ్చితత్వంతో ఇచ్చేస్తాడు. కాబట్టి మనం చదువుకోవడం దండగా. మనకంటే చదవని వాడు కూడా మేలే. చదువుకున్నంత మాత్రాన అక్కడెవరూ పిలిచి ఉద్యోగాలు కూడా ఏమీ ఇవ్వరు. కరెక్ట్గా చెప్పారు పిల్లలు. నేను కూడా చూస్తున్నాను. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. ఇక చదువుకోవడం వృధా. ఇంకోటి తెలుసా? చదువుకోకుంటే మనం ఏ పనైనా హాయిగా చేసుకోవచ్చు. చదివి ఉద్యోగం లేకుండా తిరగడం కంటే లారీకి క్లీనర్ గాను, ఆటో డ్రైవర్ గాను, జొమాటో బైక్ నడిపోయి ఓలా ట్యాక్సీయో, డెలివరీ బాయ్ లాగానో, ఫుట్పాత్ మీద చిన్న చిన్న బండ్లు పెట్టుకొనో ఏదో ఒకలాగా బిడియం సిగ్గు లేకుండా బ్రతికేయొచ్చు. అదే చదువుకుంటే అనవసరంగా లేనిపోని నామూషి, గౌరవం, మర్యాద అడ్డు వచ్చి చిన్న చితక పనులు చేయడానికి సిగ్గుపడిపోతాం. ఇంకో విషయం గమనించాను. మీరు చెప్పింది అక్షరాల నిజమే. చదువు లేకపోయినా ధీరూభాయ్ అంబానీ బాగుపడలేదా ఏంటి? భలే గమనించారు. అసలు చదువుకోని కోట్ల మందిలో ఆయనొక్కడే అంత స్థాయికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా చదవకుండా అలా అద్భుతాలు సాధించవచ్చు. ఇవే కదా మీ భావనలు. ఇలాంటి భావనలు ఉన్నాయంటే మనమంతా తప్పక ఏ పనికిరాని పనికి మాలిన వాళ్ళం అవుతాం. అదేంటి ఇలా అనేసాను అనుకుంటున్నారు కదూ. ఇప్పుడు మీ భావనలు ఒక్కసారి పరిశీలించి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో చూద్దాం. చదువుకోనివాడు కాబట్టే 10 మంది చదువుకున్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి బట్టలు తీసుకెళ్తున్నాడు. చదివి ఉంటే చక్కగా ఒక మంచి లాండ్రీ పెట్టుకొని ఇంకొంతమందికి ఉపాధి కల్పించేవాడేమో కదా. పుస్తకాలు చదవకపోయినా వారి వృత్తి విద్యను నేర్చుకున్నాడు కదా. చాకలైనా, కుమ్మరైనా, కమ్మరైనా, వడ్రంగి అయినా, మరొకరైనా వృత్తి విద్యలు నేర్చుకుంటున్నారు. వాటితో పాటు చదివే ఉంటే మరింతగా రాణిస్తారు. చదువుకున్న ఉద్యోగాలు దొరకని ఈ దేశంలో చదువుకోకుండా ఏం చేయగలమంటారు? ఒకవేళ చిన్న చితక పనులు చేసినా చాలీచాలని సంపాదనతో ఎలా జీవితం సాగిస్తారు? రేపు మీకు పెళ్ళవుతుంది అనుకుందాం. నెలకు 10,000 సంపాదిస్తే చాలుతుందా? చదవకుండా బాగుపడిన వాళ్ళు ఎవరున్నారు అంటే వాళ్ళు చదువుకునే స్తోమత లేక చదవలేదు తప్ప పుట్టినప్పుడో లేక చిన్నప్పుడో నేపథ్యం ఏదైనా చదువుకోవడం వద్దు అనుకోలేదు. ఇక ధీరూభాయ్ ఫ్యాన్స్ గురించి దేశంలో ఉన్న 140 కోట్ల మందిలో ఇప్పుడు కూడా చదువుకోని వాళ్ళు ఒక 30 కోట్ల మంది ఉన్నారనుకుంటే ఒక్క ధీరూభాయ్ మాత్రమే ఉన్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? పిల్లలు, చదువుకోవడం అన్నది కేవలం సంపాదన కోసం కాదు. చదువు అన్నది జ్ఞానం సంపాదించడం కోసం. చదువు వలన వినయం, వివేకం కలుగుతాయి. విద్య యొసగును వినయంబు, వినయమునను బడయు పాత్రత. పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు, దాని వలన నైక ముష్మిక సుఖంబులందు నరుడు. చదువు అన్నది జీవితం కోసం అని మనం అందరం గుర్తించాలి. కొన్నైనా అక్షరం ముక్కలు వస్తే కదా
మనం చుట్టూత ఏమి జరుగుతుందో తెలుస్తుంది. చదువు వలన సంస్కారం రావడానికి తప్పక అవకాశం ఉంది. చదువుకోవడం చేతగాని వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అని తెలుసుకోవాలంటే ఒక్కరోజు వేరే ఏమీ పనులు పెట్టుకోకుండా ఉదయం నుండి రాత్రి దాకా ఇంటి నుండి రోడ్డు మీద ఉన్న ప్రతి మనిషిని వాళ్ళు చేస్తున్న పనులను గమనించండి. చదవని వాడి సంపాదన గురించి ప్రస్తావించి వాడి జీవిత విధానం తెలుసుకోండి. ఒక సర్వేలాగా నిజాలు నిజాయితీగా వ్రాసుకోండి. 100 మంది చదువుకోని వ్యక్తుల జాబితా తీసుకుంటే కేవలం ఒక 5% మంది మాత్రమే బాగా బ్రతికే వాళ్ళుంటారు. ఇది సత్యం. పిల్లలు ఏదో ఒకరిని చూసి చదవకపోయినా ఫలానా అంబానీ బాగుపడ్డాడని చదవకపోవడాన్ని లక్ష్యం చేసుకోవద్దు. అలాంటి వాళ్ళు దేశంలో ఒక్కరో ఇద్దరో ఉంటారు. మనం కనీసం డిగ్రీ లేక దానికి సమానమైన చదువైనా చదవాలి. అది ఏదో ఉద్యోగం కోసం కాదు సుమా, లోకజ్ఞానం కోసం, సమాచారం తెలుసుకోవడం కోసం, వ్రాయడం కోసం, లౌక్యం తెలుసుకోవడం కోసం, రేపు పెళ్ళైన తర్వాత తన పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం, కనీసం 3 భాషలైనా నేర్చుకోవడం కోసం, నిర్ణయాలు తీసుకోవడం కోసం, ఇలా ఎన్నో అవసరాల కోసం చదువుకోవాలి. చదువు ఉద్యోగం కోసమే కాదన్న సత్యాన్ని మనమందరం గుర్తించాలి. నేను దేశవ్యాప్తంగా 100 గ్రామాలు తిరిగాను. కొన్ని వేల మంది గ్రామీణ యువతీ యువకులతో మాట్లాడాను. పల్లెల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను చూసిన పరిస్థితులు మీకు వివరిస్తాను. 80% మంది చదువుకోలేదు, ఇంటి పట్టునే ఉంటున్నారు. 1 లేక 2 ఎకరాల పొలం ఉంటుంది. పొలం పనులు ఇంట్లో అందరికీ ఉండవు. ఉన్న పొలం నుండి వచ్చే ఆదాయం చాలదు. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. చాలా చిన్న పనులు చేసుకొని బ్రతుకుతున్నారు. సంపాదించేది ఏ మూలకు చాలదు. ఆర్థిక ఇబ్బందులలో బ్రతికేస్తూ ఉంటారు. రోగమొస్తే ఇక అంతే, మొత్తం కుటుంబం చిన్న భిన్నమవుతుంది. గ్రామాలలో తల్లిదండ్రులు ఉంటే యువత పట్టణాలకు వలస వచ్చి కూలీలుగా పనిచేస్తున్నారు. దుర్వసనాలకు బానిసలైపోయారు. ఇంట బయట అప్పులు చేసి వడ్డీ కూడా తీర్చలేని దరిద్రంలో బ్రతుకుతున్నారు. వీటిని ఆసరాగా తీసుకొని రాజకీయ నాయకులు వాళ్లకు ఆశలు చూపించి మిగిలిన జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక, చదువుకోని వాళ్లకు సంపాదన మార్గాలు సృష్టించలేక నిరుద్యోగ భృతి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దానికోసం యువత బారులు తీరి గొర్రెల్లాగా నిల్చుంటున్నారు. ఇక ఈ నిరుద్యోగ భృతి కూడా ప్రభుత్వాలు ఈ మధ్యనే ప్రారంభించిస్తున్నారు. ఆశలు బారెడు, ఆదాయం మూరెడు అన్నట్టుంది పరిస్థితి. పిల్లలు, పట్టణాలలో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితులుంటున్నాయి. ఇప్పుడు చెప్పండి, చదవకుండా కూడా బాగుపడొచ్చు అంటారా? ఎవడో ఒకడు బాగుపడ్డాడని మొత్తం మీలాంటి పిల్లలు వేలల్లో చదువు అవసరం లేదని నిర్ణయం చేస్తే దేశం మరో 50 ఏళ్లు వెనకబడిపోతుంది సుమా. కనీస చదువుతోనే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. చదువుకు ఎంచుకున్న ఉద్యోగ రంగానికి సంబంధం లేకపోవచ్చు, కానీ ఆ చదువే మీరెంచుకున్న రంగంలో మిమ్మల్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. ప్రేరణ మంత్రం. ఎడ్యుకేషన్ ఈజ్ కాంప్లిమెంటరీ ఫర్ ఎనీ ఫీల్డ్ వన్ చూస్ టు లివ్ ఇన్ లైఫ్, బట్ ఇట్ ఈజ్ నాట్ మ్యాండటరీ ఫర్ లైఫ్. స్ఫూర్తి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగువారి మిఠాయిలు పుల్లారెడ్డి స్వీట్స్. వాటిని తయారు చేసే పుల్లారెడ్డి గారు ఒకరోజు కూకుట్పల్లిలోని ఒక కాలేజీలో ప్రసంగం చేస్తూ చదువు యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, నేను చిన్న బడ్డీ కొట్టులో స్వీట్స్ తయారు చేస్తున్నప్పుడు ఒకానొక చదువుకున్న మిత్రుని సలహా మేరకు కర్నూల్లో షాప్ ఓపెన్ చేశాను. అదేవిధంగా మీలాంటి చదువుకున్న మిత్రుని సలహా మేరకే నా స్వీట్స్ని రాష్ట్రాలు దాటించాను అన్నారు. ఇప్పుడు వారు